నమస్తే ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో చాలా ఇంటరెస్టింగ్గా మరియు చాలా ఉపయోగకరంగా ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ జాబ్స్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. చాలా మంది స్టూడెంట్స్ ఎయిర్పోర్ట్లో జాబ్ రావాలంటే చాలా పెద్ద చదువు ఉండాలి అని అనుకుంటారు. కానీ ఇప్పుడు 10th మరియు 12th పాస్ అయిన వాళ్లకు కూడా మంచి అవకాశం వచ్చింది. అందుకే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ చాలా సింపుల్గా చెప్తాను. ఇంకా వీడియో చివర్లో అప్లై చేసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయానికి కూడా చెప్తాను. ఫ్రెండ్స్, చాలామందికి ఎయిర్పోర్ట్ జాబ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. డ్రెస్ కోడ్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. మంచి సాలరీ వస్తుంది. అలాగే కెరీర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఈ రిక్రూట్మెంట్ను విడుదల చేసింది ఐకాగో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్. ఈ సంస్థ ఎయిర్పోర్ట్ కార్గో మరియు సెక్యూరిటీ సంబంధిత పనులు చూసుకుంటుంది. అందుకే ఇది జెన్యూన్ రిక్రూట్మెంట్. ఇప్పుడు పోస్టుల గురించి మాట్లాడితే ప్రధానంగా అసిస్టెంట్ సెక్యూరిటీ సంబంధిత పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్లో ఏమి చేయాలి అంటే ఎయిర్పోర్ట్ కార్గో ఏరియాలో సెక్యూరిటీ చెకింగ్, మానిటరింగ్, సేఫ్టీ రూల్స్ ఫాలో చేయడం వంటి పనులు ఉంటాయి. ఇప్పుడు చాలామంది అడిగే ముఖ్యమైన ప్రశ్న క్వాలిఫికేషన్ ఏమిటి? ఈ నోటిఫికేషన్ ప్రకారం 10th పాస్ అయిన వాళ్లు అప్లై చేయవచ్చు. 12th పాస్ అయిన వాళ్లు కూడా అప్లై చేయవచ్చు. కొన్ని పోస్టులకు గ్రాడ్యుయేషన్ ప్రిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే మీరు ఎస్ఎస్సీ లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటే ఈ అవకాశం మిస్ అవ్వకండి. ఇప్పుడు ఏజ్ లిమిట్ గురించి మాట్లాడితే సాధారణంగా మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం ఏజ్ 27 నుంచి 30 ఇయర్స్ మధ్య ఉండొచ్చు. రిజర్వ్ కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందరూ ఎక్కువగా ఎదురు చూసేది సాలరీ డీటెయిల్స్. ఈ జాబ్స్లో సాలరీ సుమారుగా 15,000 రూపాయలు నుంచి 25,000 రూపాయలు వరకు ఉండొచ్చు. లొకేషన్, ఎక్స్పీరియన్స్ మరియు డ్యూటీ మీద సాలరీ డిపెండ్ అవుతుంది. కొన్ని చోట్ల అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉండొచ్చు. ట్రైనింగ్, యూనిఫామ్, షిఫ్ట్ అలవెన్సెస్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్. ఫ్రెషర్స్కి ఇది మంచి స్టార్టింగ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇప్పుడు జాబ్ లొకేషన్ గురించి మాట్లాడితే ఇండియాలోని డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్లో వేకెన్సీస్ ఉండొచ్చు. వేకెన్సీ రిక్వైర్మెంట్ ఆధారంగా పోస్టింగ్ ఇస్తారు. సెలెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడితే సాధారణంగా అప్లికేషన్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రైనింగ్ ఇలా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చెక్ చేయొచ్చు. అందుకే కొంచెం కాన్ఫిడెన్స్తో ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయానికి డాక్యుమెంట్స్. అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. ఆధార్ కార్డ్, 10th మెమో, 12th సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, సిగ్నేచర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఎడ్. చాలామంది తప్పుగా బ్లర్ ఫోటోస్ అప్లోడ్ చేస్తారు. అందువల్ల అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా అప్లోడ్ చేయండి. ఇప్పుడు అప్లై ఎలా చేయాలి చూద్దాం. మొదట అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. తర్వాత ఎయిర్పోర్ట్ జాబ్స్ 2026 నోటిఫికేషన్ ఓపెన్ చేయాలి. కంప్లీట్ డీటెయిల్స్ చదవాలి. తర్వాత అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి. మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సబ్మిట్ చేసి అప్లికేషన్ కాపీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చాలామంది లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తారు. అది చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే చివరి రోజుల్లో వెబ్సైట్ స్లో అవుతుంది. అందుకే ముందుగానే అప్లై చేయండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయానికి, ఫేక్ జాబ్ ఏజెంట్స్ను నమ్మకండి. ఎవరికైనా మనీ ఇవ్వడానికి ముందు పూర్తిగా వెరిఫై చేయండి. ఎయిర్పోర్ట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్లు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. బేసిక్ ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ కూడా చేయండి. ఈరోజు వీడియోలో చెప్పిన సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. బొటని వేలు పైకి చూపే గుర్తు. ఇంకా ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.